ఇది వంకాయ కూరలో ఒక మెథడ్ అండి. మీరు ప్రీవియస్‌గా నావి షార్ట్స్ గనక చూస్తే వంకాయలో చాలా రకాలు నేను కుక్ చేసి చూపిచ్చాను. వంకాయ వెల్లుల్లిపాయ కారం, వంకాయ పచ్చి కొబ్బరి, వంకాయ గరం మసాలా, వంకాయ ఉల్లి కారం చాలా చాలా మంచి రెస్పాన్సెస్ కూడా వచ్చాయి. టేస్ట్ చాలా బావుంటుందండి. వంకాయ కూరలో గ్రీన్ వంకాయ అలా కూడా చూపిచ్చాను. ఇది పర్పుల్‌గా ఉన్న వంకాయలు పొడవు వంకాయలనమాట. అయితే ఎప్పుడూ కూడా కూరగాయలు ఎంత ఫ్రెష్‌గా ఎంత లేతగా సాఫ్ట్‌గా ఉంటే వాటి స్కిన్ ఎప్పుడు కూడా పైనున్న ఇది పీల్ అనేది అప్పుడు చాలా తక్కువ ఆయిల్‌కే కూర బాగా ఉడికిపోతుంది. తర్వాత టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుందండి. ఒకవేళ మనం వంకాయ కూర కనుక కుక్ చేసుకోవడం డిలే అవుతే ఆ వంకాయలు చక్కగా మనం పప్పుచారులో కానీ, వంకాయ పచ్చడి కానీ చేసుకోవచ్చు. ఈ కూర సేమ్ నేను వండినట్టుగా మీకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా లేత వంకాయలు ఉన్నప్పుడే మీరు కుక్ చేసుకోండి. ఎందుకంటే మనం చెప్పిన దానికి మనం వేరే వాళ్ళు కుక్ చేసుకున్న దానికి సేమ్‌గా ఫాలో అయినప్పుడు మనం రీచ్ అవుతామనమాట. ఎలాగా అంటే దీంట్లో నేను చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ వేశాను. ఫస్ట్ యూజువల్ టిప్ ఏంటంటే మనం ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు, తొందరగా కూర అయిపోవాలనుకున్నప్పుడు ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయ అన్నీ వేస్తే అన్నీ పచ్చివాసన పోవటానికి, అన్నీ వేగడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే టేస్ట్‌ని హైగా ఎలివేట్ చేసుకుంటూ ఇంగ్రీడియెంట్స్ సింపుల్ అయినా టేస్ట్ ఎప్పుడు సింపుల్ కాదండి. కొన్ని ఇంగ్రీడియెంట్స్‌లో అసలు ఏవి ఎక్కువ వేయకపోతేనే నిజమైన ఆ కూరగాయ యొక్క రుచి బయటకొస్తుంది. అలాగా వంకాయే కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ కదా! అది చక్కటి రుచినిచ్చే ఒక ఇది. దాంట్లో ఇంకా ప్రత్యేకంగా ఏమీ వేయకపోయినప్పటికీ కూడా అదే రుచిగా ఉంటుంది. ఇందులో నేను ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని 2 చెంచాలు పల్లి నూనె వేసి, ఆ తర్వాత వంకాయ ముక్కలు ఇందులో ఒకటండి. ఈరోజు ఇది నూనె వంకాయ. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నేను 3 చెంచాల పల్లి నూనె వేశాను. మీరు 3-4 వేసుకున్న కూర ఉడికిన తర్వాత ఆ నూనెంతా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసేసి బౌల్‌లో పక్కన పెట్టుకోవచ్చు. ఇందులో నేను ఏ కూరగాయలు వేయట్లేదు కాబట్టి ఆ నూనె మనకి గ్రేవీలాగా వంకాయ ఉడికిన నూనెలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్రతిరోజు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒకసారి మనం ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే మీరు ఉడికిన తర్వాత ఆయిల్ పక్కన అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో నేను ఉపయోగించింది పల్లి నూనె అండి. పల్లి నూనె అనేది హార్ట్‌కి చాలా అవసరము. ఇది మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ హార్ట్‌లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ జరగటానికి హార్ట్‌లో సైనో ఆరిక్యులర్ నోడ్ నుంచి ఏవీ నోడ్ అంటాము. ఆర్టిక్యులర్ వెంట్రిక్యులర్ నోడ్ అని చెప్పి. ఈ ఎస్ఏ నోడ్ నుంచి ఏవీ నోడ్ వరకు ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ అవుతూ పర్కిన్జే ఫైబర్స్ ద్వారా మొత్తం ఎలక్ట్రికల్ యాక్టివిటీ 4 చేంబర్స్‌కి పాస్ అవ్వడానికి మెగ్నీషియం అనేది చాలా అవసరమండి. అలాంటి ఒక మెగ్నీషియం పల్లి నూనెలో చాలా ఎక్కువగా ఉంటుంది. పల్లీలలో ఎక్కువగా ఉంటుంది గ్రౌండ్ నట్స్‌లో. సో, ఒకవేళ మనం దగ్గరుండి పట్టించుకున్న పల్లి నూనె అనుకోండి, అది ప్యూర్‌గా ఉంటుంది కాబట్టి ఇదేం ఒక్కొక్కసారి మనకి హార్మ్‌లెస్. సో, ఆ పల్లి నూనె అనేది ఎంత అది అవసరమో సో, టేస్ట్ కూడా ఎలివేట్ చేస్తుంది. మంచి అరోమా ఉంటుంది. తిన్నా కొద్దీ కూర తినాలనిపిస్తుంది. సో, ఇదొక యూజ్‌ఫుల్ టిప్ అండి. ఆ తర్వాత ఇందులో మనం ఉపయోగించే జీలకర్ర పావు చెంచా నేను వేశాను. పావు చెంచా ఆహ్, ఆవాలు సన్నటి ఆవాలైతేనే కూరలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. లావు ఆవాలు కూరలకి బాగోవండి. అవి పొడులకి బావుంటాయి. ఆ తర్వాత వంకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి కూర స్టార్టింగ్‌లోనే వేసుకోవాలి. కూరంతా ఉడికాక లాస్ట్‌లో ఎప్పుడూ వేసుకోకూడదు. అందులో నేను అన్నీ కూడా అర చెంచా చొప్పున వేశానండి. తర్వాత మూడో టిప్ ఏంటంటే ఈ వంకాయ ముక్కలు మనం కట్ చేసే విధానం బట్టి కూడా ఉంటుంది. సన్నగా, పొడవుగా కాకుండా సన్నగా చిన్న చిన్న ముక్కలు నేను కట్ చేశాను. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా ఉడుకుతాయి. అది మూడో టిప్ అండి. నాలుగో టిప్ ఏంటంటే ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ అన్నీ వేసుకుంటే వేగడానికి, పచ్చివాసన పోవడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి పచ్చిమిర్చి దీంట్లో వేస్తాం కదా! అది సిజర్ తీసుకొని కట్ చేసుకుంటే మన చేతులు మండకుండా ఉంటాయి. తర్వాత సిజర్‌తో కట్ చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు ఫాస్ట్‌గా కట్ అవ్వడమే కాకుండా పచ్చిమిర్చిలో ఉన్న క్యాప్సైసిన్ అనే కెమికల్ మన హార్ట్‌కి చాలా మంచిదండి. ఈ పచ్చిమిర్చిలో ఉన్న హై పొటాషియం అనేది చక్కగా బాడీలో ఉన్న ఎక్సెస్ సోడియంని బయటికి పంపించేసి బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈ పొటాషియం అనేది హార్ట్ బీట్‌కి చాలా అవసరం అనమాట. సో, పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకోవడానికి మనం అలవాటు చేసుకోవాలి. ఎండుమిర్చి కన్నా కూడా ఈ కొన్ని కొన్ని రెసిపీస్ అసలు పచ్చిమిర్చితోనే చాలా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు వేశానండి. అయితే మనము
ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో ఆల్రెడీ ఇవి నీళ్ళల్లో నానింది కాబట్టి వంకాయ ముక్కలు కట్ చేసిన వెంటనే చేదు రాకుండా ఉండాలి అంటే ఆ ముక్కలు వెంటనే మనం కొద్దిగా పసుపు ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే చేదు అనేది రాదు. కండ్రాని ఎక్కకుండా ఉంటుంది. కూర చేదు రాకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ వరకు ఆస్మాసిస్ ప్రాసెస్లో నీళ్ళన్నీ చక్కగా ముక్కలు గుంజేసుకొని ఆ నీళ్ళలో తేమ అనేది క్రియేట్ చేస్తాయి. అప్పుడు పైనున్న తొక్కలు సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట. సో అదొక టిప్ మనకి. ఆ తర్వాత అందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి పెద్దగా వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ కూర అంతా కూడా సప్పగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం వాటర్ అండి. మొత్తం బాగా ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఎంత ఒక పావు కప్పులు సగం నీళ్లు వేసుకొని జల్లినట్టుగా వేసిన స్టీమ్కి ఉడికిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనేది మన కిచెన్లో బర్డెన్ని బాగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ కూరగాయలు అనేవి ఏ కూర అయినప్పటికీ కూడా గ్యాస్ మీద ఉడికించిన దానికి, ఇండక్షన్ మీద ఉడికిన దానికి, మామూలు ప్రెషర్ కుక్కర్లో ఉడికిన దానికి, ఇలా ఎలక్ట్రిక్ ప్రెషర్లో ఉడికిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే మీకు ఎలా వండితే బాగుంటుంది, మీకు ఎలా కంఫర్ట్ అది ఫస్ట్ చెక్ చేసుకొని ప్రతిసారి రిపీటెడ్గా అలాగ వండుకోవడం వల్ల మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనేది నేను మూత గట్టిగా బిగించట్లేదండి. ఆ ప్రెషర్ ఏమీ క్రియేట్ చేయట్లేదు. జస్ట్ మూత లిడ్ లాగే పెడుతున్నాను. కానీ కింద ఉన్న కాయిల్ హీట్ అనేది ఐరన్ బాక్స్ లాగా చాలా ఫాస్ట్గా వస్తుందన్నమాట. ఇది సార్టింగ్ మెథడ్ అంటే గిన్నె వేపుడు లాగా అనమాట. ఫస్ట్ కూర వేగడం అనమాట. తాలింపు గింజలన్నీ వేగాలి కదా, ఉడకడం కాదు. అన్నీ వేసిన తర్వాత నేను జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేశాను. ఆ తర్వాత P1 మోడ్ అంటాం. P1 అంటే ప్రెషర్. ఇప్పుడు వేగడం కాకుండా ఉడికే మెథడ్ కూడా ఒక 5 నిమిషాల సేపు ఉడికితే కూర మెత్తగా సాఫ్ట్గా వచ్చిందండి. నాకైతే వంకాయ ముక్కలు చక్కగా ఇట్లా నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోయేలాగా ఉంటేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఎందుకు ఇది ఉపయోగించాలి ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అంటే ఫస్ట్ స్టీమ్ ఉడుకుతుంది. ఇందులో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా చక్కగా వెనక్కి వచ్చేసి ఆవిరితో అవి బాగా ఉడకడం ఒకటి మనకి అడ్వాంటేజ్. రెండోది కేవలం ఇంత మంచి కూర పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి ఎంత క్వాంటిటీ వేసినా చూడండి, ఎంత పెద్ద కుక్కరు చక్కగా ఎంత క్వాంటిటీ వేసినప్పటికీ కూడా ఒక 5 మినిట్స్ మ్యాక్సిమం, ఒక 10-15 మినిట్స్ అండి. మ్యాక్సిమం 10-15 మినిట్స్లో కూర చక్కగా అదే కంప్లీట్ అయిపోతుంది. మధ్య మధ్యలో మనం కలిపే అవసరం లేదు, చెక్ చేసుకునే అవసరం లేదు. సో ఇది మన కుకింగ్ బర్డెన్ని తగ్గిస్తూ సింపుల్ అండ్ ఈజీ మెథడ్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇది వంకాయ నూనె కూర అంటే కొంచెం 3-4 వంకాయలు 3-4 చెంచాలు మనం వేసుకున్న ఆయిల్ని మొత్తం కూర ఉడికిన తర్వాత తీసి సపరేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇష్టం ఉండి కొంచెం హెల్త్ మనకేం పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఆయిల్తోనే తిన్నప్పటికీ కూడా వంకాయ ఉడికిన నూనె ఒక ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది. ఇది ఒక మెథడ్. ఎప్పుడైనా ఒకసారి సరదాగా మనం ఇష్టంగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను కనుక మీరు చెక్ చేస్తే వంకాయ వెల్లిపాయ కారంతో చేశాను, వంకాయ పచ్చి కొబ్బరితో చేశాను, వంకాయ ఉల్లిపాయ కారంతో చేశాను. ఇలా లేతగా ఉన్న వంకాయలతో రకరకాల సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంతో తిన్నప్పుడు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇదే కూర మీరు చల్లటి అన్నంలో తిన్నప్పుడు కూర రుచి